అందరికి శనార్థులు. బతుకమ్మ పండుగ వచ్చిందని నేను ఈరోజు నాగార్జున సాగర్ కాడికి వచ్చిన. నాగార్జున సాగర్ అంటే నందికొండ పోలీస్ స్టేషన్ పరిధి, మళ్ళీ నందికొండ మున్సిపాలిటీ అంటారు కదా. నందికొండ మున్సిపాలిటీ నాగార్జున సాగర్. అదే మనం నీళ్ళు దుంకుతాయి కదా టీవీలలో చూస్తాము. ఆ నాగార్జున సాగర్ కాడికి వచ్చిన గేట్లు కూడా ఇప్పినరంట. పానం అంతా నీళ్ళ మీదనే ఉన్నది, కానీ బతుకమ్మ ఆడుకోవాలని మొదలు ఈడనే బుద్ధవనం కాడ బతుకమ్మ ఆడుతున్నారు. అంటే డబ్బు నీడికి వచ్చిన ఇంకొక ముచ్చట ఏంటంటే, బుద్ధవనము ఇది ఉన్నది కదా, దీన్ని మహాస్తూపం అంటారంట. ఇది బుద్ధ భగవానునికి సంబంధించింది మహాస్తూపము. ఆడ అమరావతి కాడ, అమరావతి ఉంటుంది కదా, గుంటూరు జిల్లా అమరావతి. ఆడనంటే 2500 సంవత్సరాల కిందటన అంట. ఆడ ఇవి అచ్చం ఇసుంటిదే ఉంటుండేనంట. అయితే ఇక కాలగర్భంలో కలిసిపోయిన విషయాలు మస్తుంటాయి కదా, అట్లా చాలా కాలం గడిచినా కొద్ది పాత గోడలు అయిపోయి అది పడిపోయింది. కానీ అది వెనకటికి ఎట్లుండేనో అట్లని అచ్చము ఇగో ఇది కట్టిండ్రు మహాస్తూపం. ఇదంట 2004లో షూరు చేసిండ్రంట. 2004లో షూరు చేసి 18 సంవత్సరాలు బయటికి రాగానే, అంటే 18 సంవత్సరాలు కాగానే 2022లో దీనికి ఏమంటారు, ఇనాగరేషన్ అంటారు కదా, ప్రారంభోత్సవం అది చేసిండ్రంట. ఒక పారు తిరిగి చూడాలనిపించింది. కానీ మా ఎక్కయ్యలాడ బతుకమ్మ కూడా వేరుస్తుండ్రు. అది కూడా చూపిస్తా, ఇది కూడా చూపిస్తా, రెండు చూపిస్తా. నడవండి బతుకమ్మ ఆడుకోవాలి. మొదలు బతుకమ్మ వేర్చుకుందాం, మళ్ళీ అలసం అవుతుంది. పండి బతుకమ్మ వేర్చుకొని కానీ వచ్చి కూర్చున్నా బుద్ధవనం కాడ. ఇది మహాస్తూపం అంటారు కదా, ఇది వరదాకా చూపించిన కదా. మహాస్తూపం ముందట కూర్చొని బతుకమ్మ వేర్చుకునే భాగ్యం నాకు వచ్చింది ఈరోజు. ముద్దుగా వచ్చిన నాగార్జున సాగర్కు, నందికొండ ప్రాంతం ఇదంతా కూడా బుద్ధుడు తిరిగిన భూమి అంటారు కదా, వాడికి వచ్చిన బతుకమ్మ వేర్చుకుందామని ఈడ అందరూ ఒకేళ్ళను ముద్దుగా కూర్చున్నారు. ఈడ ఉండేటోళ్ళు, ఈడ పని చేసేటోళ్ళు, ఈ చుట్టుముట్టు ఉండేటోళ్ళు అందరు వచ్చిండ్రు. చూడడానికి వచ్చేటోళ్ళకి ఇట్లా వచ్చి కూర్చుండ్రు. ఇక్కడ వాళ్ళందరితో బతుకమ్మ వేర్చుకుందామండి, ఆడదామండి. అమ్మ నమస్తే, ఏం పేరు? దీపిక అండి. దీపికమ్మ ఎక్కడి నుండి? హైదరాబాద్ నుండి వచ్చినామండి. చూడడానికి స్టాఫ్ ఇక్కడ మా వారు. స్టాఫ్. ఏం పని చేస్తావు దీపిక? మా హస్బెండ్ స్టాఫ్. మీ ఆయన స్టాఫ్, నువ్వు వచ్చిన బతుకమ్మకు. అమ్మ నమస్తే, నీ పేరు? నా పేరు ఉర్జిత. ఉర్జిత. అబ్బా నీ పేరు కొత్తగా వింటున్నాను, ఉర్జిత. ఉలూచి అనే పేరు ఉంటది. ఉలూచి విన్నా నేను చిన్నగా ఉన్నప్పుడు, ఇట్లా కథలల్లో ఉంటది కదా. ఉర్జిత విష్ణు సహస్రనామాలలో వస్తుంది. చూసిండ్రా, మనకి ఈ రోజు ఒక ముచ్చట తెలిసింది. ఉర్జిత అనే పేరు విష్ణు సహస్రనామాలలో వస్తుందంట. బతుకమ్మ పండుగకు వచ్చినావు. మా ఆయన ఇక్కడ స్టాఫ్. బతుకమ్మ ఆడుకోనికి వచ్చిండ్రు. ఇన్ఛార్జ్. బతుకమ్మ పేర్చి ఆడుకోవడానికి వచ్చినాం. బతుకమ్మ వేర్చి ఆడుకోనికి వచ్చిండ్రంట. అక్క నమస్తే, బాగున్నావా? బాగున్నాం మేడం. ఏం పేరమ్మా? మరియమ్మ. మరియమ్మ అక్క, ఎట్లున్నావు? ఏం కథ? అన్న ఎట్లున్నాడు? అన్నలేడు. మరియమ్మక్క, మరి మీరు బతుకమ్మలు ఆడతారా? ఆడతా నేను. ఆడతావు? మంచిగా అనిపిస్తుందా? మంచిగా అనిపిస్తుంది. ఏ ఊరల్లక్క మీరు? ఇక్కడే సాగరే. ఈ మరియమ్మక్క సాగరే బతుకమ్మ ఆడడానికి వచ్చింది. మస్తు ఇష్టం బతుకమ్మ, నాకు అర్థమైంది నువ్వు వచ్చినావు అంటే. అక్కడ నువ్వు చిన్నగా ఉన్నప్పటి నుండి చూస్తున్నావా? ఎన్నేళ్ళకేంచి ఆడుతున్నావు బతుకమ్మ? ఇక్కడ డ్యూటీ చేసిన కాడి 20 సంవత్సరాలు. 20. నేను ఇక్కడ డ్యూటీ చేసిన కాడికేంచి మొన్న పోయినా నెల 6వ తారీఖు చిరుపోయినా అన్నట్టుగా చెప్తుంది అనుకున్నా. 20 ఏళ్ళకేంచి ఆడుతున్నది బతుకమ్మ. డ్యూటీ. అక్క నమస్తే, నీ పేరేంది? బుజ్జి. బుజ్జక్క. అయ్యో నాకు బుజ్జక్క దొరికింది రోజు. బుజ్జక్క, మీ ఆయన ఏం చేస్తుండే? ఏం చేస్తుండే? చనిపోయింది. అవునక్క, పని చేస్తుండేనా? వ్యవసాయమా? పని చేసే డ్యూటీ చేస్తుండే. ఈడనే డ్యూటీ చేస్తుండే. ఇల్లనే బుద్ధవనంలోని విజయ విహార్లో చేస్తుండే. ఓ అక్క, నువ్వేం చేస్తావు మరి? నువ్వేమైనా కొలువు చేస్తున్నావా? చేస్తా. ఇంట్లోనే అక్క కూడా ఇంట్లోనే పని చేస్తుందంట. బుజ్జి నమస్తే. నమస్తే అక్క, నా పేరు ప్రేమలత. ప్రేమలత. నేను ఎవరైనా చిన్న పోరలు ఎవరైనా కనబడంగానే ఏమంటది? హేమలత, పుష్పలత, గడియారం, గంట కట్టి టింగ్ 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 అని ఆడుకుంటుంటాం చిన్నగా ఉన్నప్పుడు. నీకు ఎవరికైనా తెలుసా పోరలు హిహి అని నవ్వుతుంటారు. ఇప్పటి పోరలు అట్లా కూడా నవ్వుతలేరు, ఫోన్ చూపిస్తేనే నవ్వుతున్నారు. అదేందు? హేమలత. ప్రేమలత అక్క. ప్రేమలత. ప్రేమలత, మరా ఏడికెంచి వచ్చినావు? ఇప్పుడు అచ్చంపేట నుంచి అక్క. మా హస్బెండ్ టీచర్. ఆ నాగార్జున సాగర్ చూడడానికి వచ్చినాం. చూడడానికి వచ్చి సురువైంది బతుకమ్మ చూడంగానే. నిన్ను చూసి ఆగిపోయినాం ఇక్కడనే. చూసి ఆగిపోయాను. అమ్మ మీరు అచ్చంపేటలు కదా, బతుకమ్మ ఆడతారు? ఆడతారు అక్క ఆడపిల్లలు. బులుగు చీర అక్క, బాగున్నావా? బాగున్నా మేడం. ఏం పేరు అక్క? చిట్టి. ఓయమ్మ, ఒక బుజ్జక్క కలిసింది, ఒక చిట్టక్క కలిసింది. నేను చెప్తుంటున్నా, మన తెలంగాణలో పోరలకు పేర్లు చిట్టి, బుజ్జి, ఇసుంటి మున్ని,
ఇసుంటి పెడతారు అట్లా చిట్టక్క నీ పేరు అసలు పేరు కూడా చిట్టక్కనేనా? అవును మేడం. మా ఇంట్లో కూడా ఒక చిట్టక్క ఉన్నది మాకు కూడా. ఇద్దరు చిట్టక్కలు ఉన్నారు మాత. చిట్టక్క మీదే ఊరు? మా ఇక్కడే సాగరే. సాగర్ అక్క ఏం చేస్తావు నువ్వు ఈడ మరా? విజయ్ విహార్లో డ్యూటీ చేస్తాం మేడం. డ్యూటీ చేస్తావు మంచిగా బతుకమ్మ పండుగ అని ముద్దుగా కొత్త చీర కట్టుకొని వచ్చింది. బులుగు చీర పింకు అంచు ముద్దుగా తయారై వచ్చింది. చిట్టక్క మంచిగున్నది నీ పేరు చిట్టక్క అని. అమ్మ నీ పేరు ఏందిరా? నా పేరు పుష్ప. జర ఇట్లా ఇట్లా అందుకో, జర మైక్ అందుకో, చేతిలో పట్టుకో. పుష్పమ్మ దగ్గర పెట్టుకో. పుష్పమ్మ మీరెక్కడ ఏ ఊరోళ్ళు? మేము ఇక్కడే మేడం, ఇక్కడే ఈ ఊరోళ్ళే. స్టాఫ్ వాళ్ళు? స్టాఫ్ ఇంత విజయహార్లో స్టాఫ్ మేడం. అమ్మ ఒక పాట వాడు, నేను చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది. నేను బతుకమ్మ వేర్సుడు షురు చేస్తాయి. ఎందుకంటే ఇక్కడ మామూలుగా మనకు హైదరాబాద్లా ఒక్కో రకము పువ్వులే కనబడతాయి. బంతి పూలు 2 రకాలు, ఇగో ఈ 100 వరహాల పూలు ఇవన్నీ కనబడతాయి. కానీ ఈడ తంగడి పువ్వు ఉన్నది, కొబ్బరి పువ్వులు అంటారంట వీటిని. ఎంత ముద్దుగున్నాయి చూసిర్రా? అరే రే రే చాలా మంచిగా ఉన్నాయి. కొబ్బరి బోండాలు ఉంటాయి కదా, చిట్టి కొబ్బరి బోండాలు లెక్క ఉన్నాయి ఇవి ముద్దుగా. ఇటువంటి పూలు అంటే ఏ ప్రాంతంలో ఊసే పూలతోటి ఆ ప్రాంతంలో వాళ్ళు చేసుకుంటారు. నేను ఈ బులుగు రంగు పూలను చూసి అనుకుంటున్నా శంఖం పూలు అనుకున్నా, కానీ ఇవి శంఖం పూలు కావు, ఇవి వేరేగా ఉన్నాయి. మళ్ళా బాగున్నాయి. ఏదైతే ఏంది మనకు దొరికే పువ్వులతోటి బతుకమ్మను వేర్చుకున్నాడు మన ఆనవాయితీ. మన చుట్టుముట్టున్న పూలతోటి గన్నేరు పువ్వులు, చామంతి పువ్వు, గునుగు పువ్వు, తంగేడు పువ్వు, పట్టుకుచ్చుల పువ్వు ఇవన్నిటిని కలిపి మంచిగా బతుకమ్మను వేర్చుకుంటాము. బతుకమ్మ నేను పేరుస్తుంటాను, పాట పాడక్క. ఒకేసి పువ్వేసి చందమామ, ఒక్క జాము చందమామ, 2 పువ్వేసి పాట పాడాలి, లేకపోతే పాట ఏరక వందనన్న పాడాలి. చందమామ, 2 పూలేసి చందమామ, 2 జాములాయ చందమామ, 3 పువ్వేసి చందమామ, 3 జాములాయ చందమామ. నీ పేరు ఏం పేరు అన్నావురా? దీపిక. దీపికమ్మ ఒక పాట పాడు, నువ్వు మంచి పాట పాడు బతుకమ్మది. నువ్వు వాడుతుంటే నేను వేరుస్తుంటా. చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ. బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, బంగారు బిందె తీసుకబామా నీళ్ళకు పోతే, బంగారు బిందె తీసుకబామా నీళ్ళకు పోతే, భగవంతుడెదురాయే నమ్మో ఈ వాడలోన, భగవంతుడెదురాయే నమ్మో ఈ వాడలోన, భగవంతుడెదురాయే నమ్మో ఈ వాడలోన, భగవంతుడెదురాయే నమ్మో ఈ వాడలోన. చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ. బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన. చిత్తూ బిందె తీసుకరమని నీళ్ళకు పోతే, రాగి బిందె తీసుకరమని నీళ్ళకు పోతే, రాగి బిందె తీసుకరమని నీళ్ళకు పోతే, రాగి బిందె తీసుకరమని నీళ్ళకు పోతే, రాములో రెదురాయే నమ్మో ఈ వాడలోన, రాములో రెదురాయే నమ్మో ఈ వాడలోన. చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన. వెండి బిందె తీసుక వెలది నీళ్ళకు పోతే, వెండి బిందె తీసుక వెలది నీళ్ళకు పోతే, వెంకటేశుడెదురాయే నమ్మో ఈ వాడలోన, వెంకటేశుడెదురాయే నమ్మో ఈ వాడలోన. దీపికమ్మ మంచిగా వాడింది. దీపికమ్మ వాడేసరికి మెల్లగా ఒక రౌండ్ వేర్చిన నేను బతుకమ్మను, ఇంకొక రౌండ్ వేర్చేసరికి ఇంకొకరితో పాట పాడిపిద్దాం. ఏం పేరన్నా? ఉర్జిత ఒక పాట పాడు. గట్టిగా వాడాలి, ఎంటకెంచి మీరు గట్టిగా సప్పట్లు కొట్టాలి మంచిగా.
కలవారి కోడలు ఉయ్యాలో కనికి కామాక్షి ఉయ్యాలో కలవారి కోడలు ఉయ్యాలో కలికి కామాక్షి ఉయ్యాలో కడుగుచున్నది పప్పు ఉయ్యాలో కడువలో పోసి ఉయ్యాలో కడుగుచున్నది పప్పు ఉయ్యాలో గడవల్ల ఓసి ఉయ్యాలో అప్పుడే వచ్చేను ఉయ్యాలో ఆమె పెద్దన్న ఉయ్యాలో అప్పుడే వచ్చేను ఉయ్యాలో ఆమె పెద్దన్న ఉయ్యాలో కళకు నీళ్ళిచ్చి ఉయ్యాలో కన్నీరు నింపే ఉయ్యాలో కాళ్ళకు నీళ్ళిచ్చి ఉయ్యాలో కన్నీరే నింపే ఉయ్యాలో ఎందుకమ్మ కన్నీరు ఉయ్యాలో ఏమీ కష్టాలు ఉయ్యాలో ఎందుకమ్మ కన్నీళ్ళు ఉయ్యాలో ఏమి కష్టాలు ఉయ్యాలో చెప్పిరావమ్మ ఉయ్యాలో మెట్టినింట్లోనూ ఉయ్యాలో చెప్పిరావమ్మ ఉయ్యాలో మెట్టినింట్లో నువ్వు ఉయ్యాలో మంచం మీద కూర్చున్నట్టు ఉయ్యాలో ఓ మామ గారు ఉయ్యాలో మంచం మీద కూసున్న ఉయ్యాలో ఓ మామ గారు ఉయ్యాలో ఏం మామ మాయన్నలు వచ్చిర్రు ఉయ్యాలో మమ్మ బుతార ఉయ్యాలో మాయన్నలు చిరు ఉయ్యాలో మమ్మ బుతార ఉయ్యాలో నేనెర్గ ఉయ్యాలో మీ అత్త నడుగు ఉయ్యాలో కలవారి కోడలు ఉయ్యాలో కలికి కామాక్షి ఉయ్యాలని ఉంటుంది మంచిగా ఉంటుంది. ఇక వాళ్ళ ఇంట్లో అందరు నత్తమామలను పెద్ద బావను వాళ్ళ భర్తను అందరు ఒకరికొకరు మీ ఆయనను అడగాను ఒకరంటారు, మీ పెద్దోదినని అడగాను ఒకరంటారు. ఇట్లా అన్నీ అయిపోయినాక వాళ్ళ ఆయనను అడిగితే మా వాళ్ళకి అందరికీ చెప్పినవా అంటాడు వాళ్ళ ఆయన. అంటే అందరికీ చెప్పిన నిన్ను అడుగుమన్నారంటే సరిపోయిరా పో అంటాడు. ఇక అట్లుంటది ఈ పాట అంతా. నీ పేరేమంటివి బుజ్జి? ప్రేమలత. ప్రేమలత అమ్మ ఒక పాట పాడు మంచిగా. అచ్చంపేట పాట పాడుతున్నది ఇప్పుడు ప్రేమలత. పక్కకు నేను అయ్యేటప్పుడు జమదారిలో పక్కకు నేను అయ్యేటప్పుడు జమదారిలో మల్లె వానం వేసిపోతినా జమదారిలో మల్లె వానం వేసిపోతినా జమదారిలో మల్లె నేను మల్లె వరకు జమదారిలో మల్లె మల్లె నేను మల్లె వరకు జమదారిలో మల్లె వనం వాడు పట్టెనా జమదారిలో జమదారిలో జమదారిలో. మంచిగున్నది నీ పాట. ఏమో అనుకున్నా గాని ప్రేమలత అచ్చంపేట పాట పాడింది. జుమ్మదారిలో జుమ్మదారిలో అని. అవి చిన్నగున్నప్పుడు బతుకమ్మ సాంగ్. అబ్బా నేను దుంకుడు బతుకమ్మ ఆడలేదు ఎప్పుడు. ఈ రోజు ఆడదాం. అచ్చంపేటలో నేను ఎప్పుడు రాలేదు కదా. ఓకే. నువ్వు ఈ రోజు ప్రేమలత నాకు ఈ రోజు దుంకుడు బతుకమ్మ నేర్పిస్తుంది. ఏం చేస్తావు భూలక్ష్మి? ఇక్కడ బుద్ధవనంలో స్టాప్ మేము బుద్ధవనంలో స్టాఫ్. అమ్మ నువ్వు చూసినావా అమ్మ ఎప్పుడైనా బతుకమ్మ పండుగ? చూసాం. ఈ ఊరోళ్ళేనా మీరు? మాది నాగార్జున సాగర్. నాగార్జున సాగర్. అమ్మవారిని తయారు కొబ్బరికాయ తోటి. అమ్మ మీరు ఇట్లా చేస్తారా ఈడ? ఎందుకంటే మేము చిన్న అరచేట్ల కొంచెం అంత పసుపు వేసుకొని తమలపాకుల పెట్టి గౌరమ్మం చేస్తాము. ఈడనేమో కొబ్బరికాయ తోటి చేస్తారా? ఇగో ఒక్కొక్క దిక్కు ఒక్కొక్క పద్ధతి అంటారు కదా. ఇక్కడ నాగార్జున సాగర్ దిక్కు అట్లా కొబ్బరికాయకు అమ్మవారిని తయారు చేసి ముద్దుగా గౌరమ్మని తయారు చేసి పెట్టుకుంటారంట. మంచిగా చేసింది అక్క. నీ పేరేంది అక్క? ధనలక్ష్మి. భూలక్ష్మి అక్క. ఆమెకి ఒకసారి నీ పేరేందిరా? పద్మ మేడం. పద్మ. నువ్వేం చేస్తావు? నేను ఇక్కడ స్టాఫ్నే మేడం. స్టాఫే. అమ్మ ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ బతుకమ్మ పండుగ చేస్తుంటే? మంచిగా ఉంటుంది మేడం. ఎన్ని రోజుల నుండి ఉన్నావు? చాలా సంవత్సరాలుగా ఉంటున్నావా? చాలా ఏం లెక్కించు. అమ్మ నువ్వు ఆడతావా బతుకమ్మ? మరా ఏం ఆడం మేడం. ఆడరు. మీరు ఏ ఊరోళ్ళు? ఇక్కడే. ఇంకా ముందుకున్న అక్కకి ఒక్క పరి. అమ్మ నమస్తే. పేరేంది? నమస్తే తాయమ్మ మేడం. తాయమ్మ ఏ ఊరోళ్ళు? మాది మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. మహబూబ్ నగర్ వాళ్ళు అంట మన చుట్టాలే. చూసినావా ఊర్చిత? మహబూబ్ అక్క మీది ఆడతారు కదా బతుకమ్మ. నాకు మహబూబ్ నగర్ వాళ్ళు ఆడతారని. అంటే ఆడతామంటే మా పైలాన్లో ఆడతాం మేడం ఎప్పుడైనా. ఇది అమ్మ పైలాన్ అంటే ఊరు కదా. సాగర్ ఇక్కడే డ్యామ్ కట్ట కింద డ్యామ్ దగ్గర. కట్ట కిందగా ఆడ ఆడతారు మేడం. అక్క నువ్వు చిన్నగా ఉన్నప్పుడు బతుకమ్మ పండుగ ఎట్లుంటుండే ఇప్పుడు ఎట్లుండదు? చిన్నగా ఉన్నప్పుడు అంత తెలియలేదు మేడం ఐడియా. ఇక్కడ మేము చూసేసరికి మేము పైలాన్లో ఆడతాము. ఇంకా రెండోసారి ఇక్కడ చూడబట్టి అంతే. ఎందుకంటే మంచిగా బతుకమ్మ పండుగకు ఇట్లా పిల్లలందరూ మంచిగా కొత్త కొత్త బట్టలు కట్టుకొని
ఆట ఆడు ముద్దుగా అనిపిస్తుంది కదా మీ బాగా అనిపిస్తుంది, సంతోషంగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. అమ్మ మీ ఆయన ఏం పని చేస్తాడు? మా ఆయన లేడు మేడం, అక్కడ ఊర్లో ఉంటాడు. నరసింహ పేరు. నరసింహ. పిల్లలు మరా? బాబు. వాళ్ళకి తెలుసా మరి బతుకమ్మ ఆడడానికి పోతున్నా నేను అని చెప్పొచ్చినవా? ఏం లేదు మేడం, వాళ్ళు మా ఊర్లో ఉంటా, నేను ఇక్కడ ఉంటా. పాప మా యొక్క కొలువు చేయనికి ఇక్కడ ఉంటుందంట. గా ఎంటకున్న పెద్దమ్మకి ఒక పరి దేవుడు. అక్క నమస్తే, బాగున్నావా? ఏ ఊరు? ఆ అక్కను చూడండి అమ్మ, ముద్దుగా 2 ముక్కెరలు వేసుకొని ముద్దుగా ఉన్నది. అమ్మా మీరు బతుకమ్మ ఆడతారా అక్క? ఆడమమ్మా. ఏ ఊరు మరి మీరు? తునియోళ్ళ అనవరం కాడ తుని ఇక్కడ తును. ఈ తునియా అది తనుకేమో. అమ్మ నమస్తే. నమస్తే మేడం. అమ్మ ఏడికేంచమ్మ మీరు? ఇక్కడే మేడం, నాగార్జున సాగర్. నాగార్జున సాగర్ వాళ్ళు. అమ్మ ఇక్కడ ఆడతారా మరి బతుకమ్మ జోరుగా? ఆడతారు మేడం. నీకేమైనా పాటలు వచ్చా? రావు. మీ పిల్లలకి ఏమన్నా వచ్చా మరి? పిల్లలకి వస్తాయి మేడం. పిల్లలకి వస్తాయి, నీకే రాదా పాపము? అయ్యో ఆ అమ్మను నేను నీకు పాటలు వస్తాయి అంటే నాకు రావు కానీ మా పిల్లలకి వస్తాయి అంటుంది. పూరలు బయట తిరుగుతారు కదా మంచిగా, వాళ్ళతోటి వీళ్ళతోటి బతుకమ్మలు ఆడతారు, అందుకనే మంచిగా పిల్లలకి వస్తాయంట. నీ పక్కకు నా చెల్లెలకి. అమ్మ నమస్తే రా. నమస్తే అక్క, నా పేరు శ్వేత. శ్వేతమ్మ నీ బిడ్డనా ఈమె? అవునక్క. ఈమె కూడా ఆడుతుందా బతుకమ్మ? ఆడుతుందక్క. శ్వేతోళ్ళ బిడ్డ కూడా ఆడుతుందా అంట బతుకమ్మ. అమ్మ ఏం చదువుతుంది నీ బిడ్డ? 2nd క్లాస్ అక్క. 2nd క్లాస్. నువ్వు వాడతావా అది వాడుతుందా బతుకమ్మ పాటలు? అదే పాడుతుంది. బతుకమ్మ ఆడనికి ఈడికి వస్తే ఇక్కడ అందరు కూడా బుధవనంలో పనిచేసేటటువంటి స్టాఫ్ వాళ్ళు అందరు ఉన్నారు. వాళ్ళందరితోటి బతుకమ్మ ఆడనికే బతుకమ్మ వేర్దామని లోపలికి వచ్చిన నేను. బతుకమ్మ వేర్చుకుంటే అందరితోటి ముచ్చట్లు పెడుతున్నా. బతుకమ్మ వేర్చుకుంటే చాలా మంది బతుకమ్మ పాటలు పాడతారు, కొంతమంది ఏమో బతుకమ్మ ముచ్చట్లు చెప్తారు, కొంతమంది ఏమో బతుకమ్మ ప్రసాదాల గురించి చెప్తారు. అసలు బతుకమ్మ ఆడడం వల్లనంట మొన్న ఒక బుజ్జి చెప్పింది నాకు, మన సంస్కృతి ఏదైతే ఉన్నదో అది మళ్ళీ వచ్చే తరం వాళ్ళకి తెలవాలంటే బతుకమ్మ ఆడాలి. అందుకనే వాళ్ళకి ఇది పచ్చగున్నది అమ్మ జరిగి ఎర్రది పెడదాం. మన సంస్కృతి అంతా మనకు తెలుస్తుంది, పిల్లలకు మన కల్చర్ ఏంది అనేది తెలుస్తుంది అని చెప్పింది. అర్రే ఇటు బందుకు ఇర్రయ్యి. నీ పేరేంది బుజ్జి? నా పేరు జ్యోతి మేడం. జ్యోతమ్మ మీరెక్కడ వాళ్ళు? ఇక్కడ వాళ్ళ మేము సాగర్ వాళ్ళం. సాగర్ వాళ్ళే. మీరు ఆడతారా అమ్మ బతుకమ్మ? మా ఇండ్ల కాడ ఆడతాం మేడం. జ్యోతి వాళ్ళ ఇండ్ల కాడ ఆడతారంట బతుకమ్మ మంచిగా. జ్యోతి ఈడెన్నేళ్ళకేంచి ఆడుతున్నావు నువ్వు మరి? మేము పోయిన సంవత్సరం అంత ముందుసారి 2 సార్లు చేసినాం, మళ్ళీ ఈసారి చేస్తున్నాం మేడం. పోయిన సంవత్సరము అంతకు ముందు సంవత్సరం కూడా ఆడినరంట, ఈ త్యాపకు మళ్ళీ వేస్తుండ్రంట. మనము ఇప్పుడు కరెక్ట్గా నాగార్జున సాగర్ అంటే ఎంత దూరం వచ్చినామంటే ఈ సాగర్ దాటి అవతల బంది కోతిమంటే ఎత్తిపోతల పథకం అని ఉంటుంది కదా, ఆడికి పోతాము. అది దాటినామంటే మాచెర్ల సినిమా కూడా వచ్చింది కదా, మాచెర్ల నియోజకవర్గం అని, అగో ఆ మాచెర్లకు పోతాము. కాబట్టి సగము అంటే దగ్గర పక్కకే ఉన్న ఆంధ్రప్రదేశ్లకు ఉన్నది కాబట్టి ఇది పక్కపక్కకే ఉన్నాయి. బార్డర్ దాటితే ఆంధ్రప్రదేశ్, బార్డర్ యువతల తెలంగాణ. సగం మంది అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు అక్కడ అట్లున్నారు. కాబట్టి కొంతమంది వాళ్ళ పద్ధతులను బట్టి వాళ్ళ ఊర్లను బట్టి బతుకమ్మలు ఆడరు. ఇక్కడ ఉన్న అక్కలు సగం మంది అవతల బంధుకోళ్ళు ఉన్నారు, సగం మంది యువతల బంధుకోళ్ళు ఉన్నారు. మంచిగా. జ్యోతి నీకేమన్నా వచ్చా పాటలు, బతుకమ్మ పాటలు? అయ్యో పాపం రాదంట ఇక్కడిది. నీకు వచ్చా బతుకమ్మ పాట? నీ పేరేందమ్మా? నా పేరు ఉమాదేవి. ఉమాదేవికి కానీ బతుకమ్మ పాట రాదు. అక్క నమస్తే, బాగున్నావా? ఆ అక్క నాకు తెలుసు, నేను ఆ అక్క మొదలు కలుసుకున్నాం ఒకసారి. ఆ అక్క నన్ను కునం పట్టలేదు కానీ నేను ఆ అక్కని కునం పట్టిన. అక్క బాగున్నావా? బాగున్నాను. మీ పేరేందక్క? విజయలక్ష్మి. విజయలక్ష్మి అక్క. ఎక్కడోళ్ళు మీరు? గుంటూరు. అక్క ఎట్లా అనిపిస్తుంది బతుకమ్మ? చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా ఆడినరా అక్క? లేదమ్మా. ఇక్కడ పని చేస్తారా? లేదు. చూడడానికి వచ్చిండ్రు? ఇక్కడే ఉంటాను. బుద్ధవనంలోనే ఉంటారు. ఆ అక్క ఈడనే ఉంటుందా అంట కానీ చూడడానికి వచ్చినట. అక్క గుంటూరు అక్క. అక్క మీ దిక్కు ఉండదు కదా బతుకమ్మ పండుగ? లేదమ్మా. పుట్టి అమ్మవారు నవరాత్రులు నడుస్తాయి అక్కడ. అంటే ఆంధ్రప్రదేశ్లో బతుకమ్మ పండుగ ఉండదు కాబట్టి నవరాత్రులు నడుస్తాయి అమ్మవారికి. ఆ ఎక్కనేమో ఈరోజు చూడడానికి. అక్క ఈడనే ఉంటున్నావు? ఇక్కడే ఉంటానమ్మా నేను. బుక్ షాప్ ఉన్నది, చూసుకుంటాను. బుక్ షాప్ని చూసుకుంటుందా అంట అక్క. మొత్తానికి
బుద్ధవనం కాడికి వచ్చి బతుకమ్మను వేర్చుకుంటుంటే నాకు ఒక ముద్దుగా ఒక సంతోషం అనిపించింది. ఏంటంటే ఇంత మంచిగా ప్రశాంతమైన వాతావరణంలో మహాస్తూపం ముందట కూర్చొని బతుకమ్మ వేర్చుకునే అదృష్టము వాళ్ళకి వీళ్ళకి వస్తుందా? మనకే వచ్చింది. తెలంగాణ ఆడపడుచులు అంటేనే అది అదృష్టము. మేమే అదృష్టవంతులం. మమ్మల్ని మించిన అదృష్టం ఇవ్వకుండా అమ్మ పచ్చపూలు పెడదాము కాదు, ఇది పెడదాం, తంగెడు పువ్వు పెట్టాలి. అదృష్టం కూడా మనకే ఇచ్చిండు దేవుడు. మరి మనం అసంటోళ్ళం. మరి ఇద్దరక్క చెల్లెళ్ళు ఉయ్యాలో ఒక్కూరికిచ్చే ఉయ్యాలో, ఇద్దరక్క ఎల్లెళ్ళు ఉయ్యాలో ఒక్కూరికి చెవుయ్యాలో, ఒకడే మాయన్న ఉయ్యాలో వచ్చన్న పొడు ఉయ్యాలో, ఒక్కడే మాయన్న ఉయ్యాలో వచ్చన్న పొడు ఉయ్యాలో, ఎట్లొత్తు చెల్లెలా ఉయ్యాలో ఏరడ్డ మాయ ఉయ్యాలో, ఎట్లొద్దు చెల్లెలా ఉయ్యాలో ఏరడ్డ మాయ ఉయ్యాలో, ఏరుకు ఎంపల్లి ఉయ్యాలో తోటడ్డ మాయ ఉయ్యాలో, ఎరుకు ఎంపల్లి ఉయ్యాలో తోటడ్డ మాయ ఉయ్యాలో, తోటకు 90 ఉయ్యాలో తలుపులడ్డ మాయ ఉయ్యాలో, తోటకు 90 ఉయ్యాలో తలుపులడ్డ మాయ ఉయ్యాలో, తలుపులకు తాళాలు ఉయ్యాలో ఎండి శీలాలు ఉయ్యాలో, తలుపులకు తాళాలు ఉయ్యాలో ఎండి శీలాలు ఉయ్యాలో, ఎండు శీల నడుమ ఉయ్యాలో వెలభద్ర చెట్టు ఉయ్యాలో, ఎండి శీలల నడమ ఉయ్యాలో వెలభద్రి చెట్టు ఉయ్యాలో, వెలభద్ర చెట్టుకు ఉయ్యాలో ఏడే మొగ్గలు ఉయ్యాలో, ఎలభద్రి చెట్టుకు ఉయ్యాలో ఏడే మొగ్గలు ఉయ్యాలో, 7 మొగ్గల పత్తి ఉయ్యాలో తక్కేడ పత్తి ఉయ్యాలో, 7 మొగ్గల పత్తి ఉయ్యాలో తక్కేడ పత్తి ఉయ్యాలో, ఆ పత్తి ఉయ్యాలో సాలోనికిస్తే ఉయ్యాలో, ఆ పత్తి ఉయ్యాలో సాలో నీకిస్తే ఉయ్యాలో, నేషనమ్మ సాలోడు ఉయ్యాలో నెలకొక్క పోగు ఉయ్యాలో, నేషనమ్మ సాలోడు ఉయ్యాలో నెలకొక్క పోగు ఉయ్యాలో, దిగినమ్మ చీరె ఉయ్యాలో దివిటీల మీద ఉయ్యాలో, దిగినమ్మ చీర ఉయ్యాలో దివిటీల మీద ఉయ్యాలో, కట్టెనమ్మ మా వదినే ఉయ్యాలో కొంగు గదలాకుండా ఉయ్యాలో, కట్టెనమ్మ కంగు కదలకుండా ఉయ్యాలో, కట్టెనమ్మ మా వదినే ఉయ్యాలో సింగు గదలాకుండా ఉయ్యాలో, కట్టెనమ్మ ఉయ్యాలో సింగు కదలకుండా ఉయ్యాలో, ఆ చీర కట్టుకొని ఉయ్యాలో హంసల బావికి ఉయ్యాలో, ఆ చీర కట్టుకొని ఉయ్యాలో హంసల బావికి ఉయ్యాలో, హంసల బాయికి ఉయ్యాలో నీళ్ళుదేను పోతే ఉయ్యాలో, హంసల బావికి ఉయ్యాలో నీళ్లు దేవని పోతే ఉయ్యాలో, హంసలన్నీ గుడి ఉయ్యాలో అంచంతే చింప ఉయ్యాలో, హంసలన్నీ గుడి ఉయ్యాలో అంచే చీరే ఉయ్యాలో, ఆ చీర కట్టుకొని ఉయ్యాలో కొంగల బావికి 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 ఉయ్యాలో, కొంగలన్నీ గుడి ఉయ్యాలో కొంగే చీరేసే ఉయ్యాలో, కొంగలన్నీ గుడి ఉయ్యాలో కొంగే చీరేసే ఉయ్యాలో. ఇట్లుంటాయి మా బతుకమ్మ పాటలు. మంచిగున్నాయా రానక్కలు? ఇది మా నాన్నమ్మ నేర్పింది నాకు. అంటే మీకు రానక్కలు అంటే ఎందుకు రానక్కలు అంటున్నానంటే పాప మీ అక్కోళ్ళు అందరు అడ్డుబందుకోళ్ళు, వాళ్ళు ఏదో బతుకమ్మ పండుగను చూస్తున్నారు మంచిగా ఆడుతున్నారు కానీ వాళ్ళకి తెలియదు మన బతుకమ్మ సంగతి. అక్కకి ఇట్లుంటాయి మా బతుకమ్మ పాటలు. మీ దగ్గర కూడా ఉంటాయి ఆ పాటలు? మీది ఇక్కడనే కానీ నీకు బతుకమ్మ పాట రాదు. అయ్యో బిడ్డ ఎంత కష్టం వచ్చే కాదా? ఈ పాటలన్నీ మా నాన్నమ్మ నేర్పింది నాకు. మరి నాకెవరు నేర్పించారు అనుకుంటున్నావు? మా ముసలి మా నాయనమ్మ కూడా ఇట్లనే ఉంటుండే, చాలా నేర్పిస్తుండే. ఇక ఉట్టిగా కూర్చున్నామంటే ఒక కథ చెప్తుండే, మేము పోయి అంటుంటే నా ఓ నాయనమ్మ ఒక కథ చెప్పే, ఓ నాయనమ్మ ఒక కథ చెప్పే అంటే చెప్తుండే, ఏదో ఒకటి చెప్తుండే, ఒకటి చెప్పకుండా ఉండకనే పోతుండే. అందుకే నేను నాయనమ్మల దగ్గర అమ్మమ్మల దగ్గర పెరిగిన పోరలకు మస్తు ముచ్చట్లు తెలిసి ఉంటాయి. బతుకమ్మలు అన్నీ రెడీగా ఉన్నాయి, పోయి బతుకమ్మ ఆడదాము. ఎందుకంటే మన తెలంగాణలో దబదబ దబదబ ఎప్పుడు వాన పడుతుందో తెలుస్తలేదు. వాన కొట్టక ముందే జరిసేపు 4 చుట్లన్నా తిరుగుతాం కదక్క. నాడు పట్టుకపోదాం. భూమి పొరల నుంచి భూలోకమచ్చింది, తెల్ల తెల్ల మబ్బుల్లా తేలాడుతుంటాది.
అగ్గి మంటల్లోన భగభగా మండుద్ది, గాలి సప్పుల్లోన గలగల నవ్వుద్ది. పల్లె చెరువుల నీళ్ళై పాటలే వాడుద్ది. పంచభూతాల్లోన బతుకమ్మ, ఈ ప్రకృతి అంటేనే బతుకమ్మ. శ్రమజీవి చెమటల్లో బతుకమ్మ, ఈ మట్టి వాసన నిండా బతుకమ్మ. తెలంగాణ జాతి ఆత్మార బతుకమ్మ. మాకు బతుకునిచ్చే మా అవ్వార బతుకమ్మ. మా పిడికిట్ల వరిబువ మెతుకురా బతుకమ్మ. ఉరవంగా సేను సెలక నవ్వంగా ఊరి చెరువు నిండంగా వలుగు వాగై పారంగా బతుకమ్మ వచ్చింది కోల్ బాధల్లి బాబుద్ది కోల్. భూమి పొరల నుంచి భూలోకమచ్చింది, తెల్ల తెల్ల మబ్బుల్లా తేలాడుతుంటాది. అగ్గి మంటల్లోన భగభగా మండుద్ది, గాలి సప్పుల్లోన గలగల నవ్వుద్ది. పల్లె చెరువుల నీళ్ళై పాటలే వాడుద్ది. పంచభూతాల్లోన బతుకమ్మ, ఈ ప్రకృతి అంటేనే బతుకమ్మ. శ్రమజీవి చెమటల్లో బతుకమ్మ, ఈ మట్టి వాసన నిండా బతుకమ్మ. తెలంగాణ జాతి ఆత్మార బతుకమ్మ. మాకు బతుకునిచ్చే మా అవ్వార బతుకమ్మ. మా పిడికిట్ల వరిబువ మెతుకురా బతుకమ్మ. సినుకు ఉరవంగా సేను సెలక నవ్వంగా ఊరి చెరువు నిండంగా వలుగు వాగై పారంగా బతుకమ్మ వచ్చింది కోల్ బాధల్లి బాబుద్ది కోల్. గుండెలతో దండోరే ఎండో పుట్టమట్టి తెచ్చి పీట మీద పెట్టి పొట్టెమ్మను చేసే అక్క నగదారిలో. చెట్టు గట్టు ఎక్కాలే, కంచె కట్టాలెంకాలే, పువ్వు పువ్వు తెంపి తేవాలే. మా బతుకమ్మను తాంబాలంగా పేర్చి ముట్టాలే, మా బతుకమ్మను బతుకి అని దండం పెట్టాలే. మా బతుకమ్మను ఊరిటలో వరలో దారింట దానిమ్మలో. ఉత్తరమ సానాడు ఎగిలి వారంగలేసి బతుకమ్మ అలా సందా మామ. ఎంగిలి పువ్వులు ఏరి గుమ్మడి ఆకులు పరిసి బతుకమ్మ అలా సందా మామ. ఆకి నుండి చెరువు వలుగుల దాకా సూడోయ్ సూడో బతుకమ్మ. బతుకమ్మ ఆడుతుంటే ముద్దుగా అనిపించింది. మస్తు మంది అక్కలు ముద్దుగా మంచిగా కొత్త కొత్త చీరలు కట్టుకొని వచ్చి బతుకమ్మ ఆడుతుంటే. అక్క నమస్తే, ఎక్కడికించి? మాదే నాగార్జున సాగర్ ఇల్లు కాలనీ.
ఇల్లు కాలనీ అంటారు. అమ్మగారు రాజపేట యాదగిరిగుట్ట ఓ, ఈ అక్క తెలంగాణ యాదగిరిగుట్ట కాడికి తెలంగాణ వచ్చింది. తెలంగాణ తెలంగాణలో అక్క ఈడ బతుకమ్మ ఎన్ని ఏళ్ళకెంచి పేరుస్తున్నాను? నేను 30 ఏళ్ళ సాగర్ వచ్చి పేర్లు చేసుకోవాలి. అక్క నీ పిల్లలు కూడా బతుకమ్మ ఆడతారా? బతుకమ్మ అందరు బతుకమ్మ మాకు ఫేమస్ బతుకమ్మ అంటే ఆ, మేము చాలా సేపటి నుండి 3 గంటలకు చెప్పిర్రండి 3 నుండి 6 దాకా పూలకే తిరిగినాం అంత ప్రేమ బతుకమ్మ అంటే అక్క మరి మామూలుగా ఎంగిలి పూల బతుకమ్మ కాడికించి సదుల బతుకమ్మ కాడ దాకా మీరు రోజు ఆడరా? ఇక్కడ ఆడరు రోజు మన రాజపేట యాదగిరిగుట్ట నల్గొండ ఆట ఆడతాం కానీ సాగర్లా ఆడరండి దినం ఆడతాం. మా సంగారెడ్డి దిక్కైతే అవును మస్తు ఆడతాం అక్క. పున్నం నుంచి బొడ్డెం ఆడతాం. అక్కడ సద్దల బతుకమ్మ రోజు మేము సద్ది ముద్దలు చేస్తారు మల్లిజాని అక్కడ దేవరకొండలో ఆడ కూడా ఈడ కూడా నేను అదే చేస్తా. మీ అత్తగారు వాళ్ళు కాదక్క, మీ అత్తగారు వాళ్ళు ఏం చేస్తారు ఈడ మరి? మా అత్తగారిది కూడా రాజపేటే, నాది రాజపేటే. అత్తగారు కూడా రాజపేట చూసుకొని పెళ్లి చేసుకుంటున్నారు అక్క మంచిగా. అక్క నమస్తే అక్క, మీ పేరు? సత్యమ్మ సత్యమ్మ అక్క, ఎట్లున్నావు? బానే ఆరోగ్యం అంత మంచిగానే ఉన్నది పైన? అక్క ఇప్పుడు బతుకమ్మ ఆడబట్టి నువ్వు ఎన్నేళ్ళు అయింది? 40 సంవత్సరాలే. అక్క మీ అమ్మగారు ఎక్కడ మరి? మా అమ్మగారు మాడుగులు, అత్తగారు ఆమ్నగల్లు. అమ్మగారు ఆమనగాళ్ళు, అత్తగారు మాడుగుల. అక్క ఆమనగాళ్ళు అంటే అక్కడ మహబూబ్ నగర్ జిల్లా. అక్కడ మస్తు జోరుగా ఆడతారు కదా? జోరుగా రోజు ఆడేది. రోజు ఆడ అక్క పాప మీడికి వచ్చినాక బోర్ అనిపించలేదా మీకు? ఏం చేస్తాం మరి, ఏం చేస్తాం. ఏంగా తప్పుతుంది అక్క, అత్తగారి ఇంటికి వచ్చినాక తప్పదు. అక్క నువ్వు ఆడుతుంటే మీ అత్తగారు వాళ్ళు చూసి అయ్యో గమ్మతున్నది అని అనలేదు? అందరు చేపలు వేసుకొని పాడుకునేది. కూర్చునేటోళ్ళు ఆడేటోళ్ళు మగవాళ్ళు ఆడవాళ్ళు ఆడుతుంటే ఎంత సంబరం బతుకమ్మ పండగ అంటే. ఈ మధ్యలో ఉన్న అక్క పేరు ఏందో? ప్రసన్న కుమార్, ప్రసన్న కుమారి. అక్క ఏం పేరు మరి మీది? ఎక్కడ? దేవరకొండ. అత్తగారు సాగర్. ఈ అక్క కూడా పాపం దేవరకొండ. అమ్మగారు అత్తగారు సాగర్. అమ్మ ఎంతమంది పిల్లలు? 3 ఆడపిల్లలు ఉన్నారా మరి? 2 ఆడపిల్లలు. వాళ్ళు ఆడతారు అమ్మ బతుకమ్మ? నా ఒక పాపకు పెళ్ళి అయింది, ఆడతాం. ఒక పాపకి పెళ్ళి. ఆ బిడ్డను ఎక్కడ ఇచ్చినావు? హైదరాబాద్. చూసిన ఈ అక్కకు ఎట్లా యాషలకు వచ్చిందంటే ఈమె ఏ ఊరన్నా మీది? మీది అమ్మగారు ఇక్కడ దేవరకొండ. దేవరకొండ నుంచి వచ్చి సాగర్ లావిలు సరిగ్గా బతుకమ్మ ఆడతలేరు అని చక్కగా హైదరాబాద్కి ఇచ్చింది. ఇక ఒక్కటే ఆడు ఆడ బతుకమ్మ. అమ్మా మీరు ఇక్కడ బాగా చేస్తారా, హైదరాబాద్ లో బాగా చేస్తారా? మీ బిడ్డలు బాగానే ఆడతాం ఇక్కడ. ఇక్కడ కూడా బాగానే ఆడతారు, కానీ అక్కడ ఆడినంత ఆడతారా ఆడరా? అంత సందడి ఉంది కానీ మా కూడా మంచిగా ఆడతాం. ఇగో ఈ వెనకాల ఒక అక్క ఆడి ఆడి అలసిపోయింది. మా అక్క పెద్ద అక్క పేరేందక్క? నా పేరు రంగమ్మ, లోకసాని రంగమ్మ. లోక సాని రంగమ్మ. అక్క మీదెక్కడ అమ్మగారు? మాది పరివేదుల, నల్గొండ జిల్లా. నల్గొండ జిల్లా అక్క. ఇగో ఈ బిడ్డ నల్గొండ జిల్లా బిడ్డ. అక్క నల్గొండలో మస్తు పాటలు. మీ దిక్కు బండెనక బండి కాటి పాట కొడుకొని చూరి చేసి ఇప్పుడు ఒక మస్తు పాటలు ఆ ఊర్లోకి కదక్క. అక్క నీకు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చి బతుకమ్మలు ఆడుతుంటే? మా ఊళ్ళో 20 సంవత్సరాలు బతుకమ్మ ఆడా. మా ఇంటి ముందే ఆడేది. మేము పటవారిగిరి చేసాము, మా ఇంటి ముందే ఆడాము, మా పెదనాన్న ఇంటి కాడ. ఇగో మా అల్లుడు పటవారి శ్రీనివాసరెడ్డి. శ్రీనివాసరెడ్డి వాళ్ళు అత్తవు? అత్తని. ఈ అక్క శ్రీనివాసరెడ్డి వాళ్ళ అత్త, పటవారి శ్రీనివాసరెడ్డి వాళ్ళ అత్త. అత్తని. అక్క ఇప్పుడు 20 ఏళ్ళు మీ ఇంటి ముందట ఆడినాం. మళ్ళీ ఈడే ఆడతారా? ఈడ కూడా ఆడుకుంటాం. బతుకమ్మని బేరవని గాని రోజు దుర్గమ్మ తల్లి కాడి పోయి ఆడుకొని వస్తా. 10 దగ్గర 10-11 దగ్గర నామిలేటి నోరు నాట్యమాడిన కాలు ఆగనే ఆగదంట. 10 దగ్గర 11 దగ్గర ఆ ఏరియాలో మొత్తం నేనే టాప్. ఆ ఏరియాలో మొత్తం అక్కనే టాప్. నేనే టాప్. అక్క నమస్తే, ఏం పేరు? చంద్రకళ. చంద్రకళ అక్క చంద్రవ తోటి మాట్లాడుతుంది. మీరు ఎక్కడక్క? మా దావనగాల దగ్గర అమ్మలేదు. అక్క మీరు అక్కడ ప్రసాదాలు ఏమడతారు అక్క సదల బతుకమ్మకు? సద్దలు మొలక సద్దలే పెడతాం. మొలక సద్దలు మంచిగా రకరకాల ప్రసాదాలు. ఒక్కొక్క జిల్లాలో ఏమేమి వండుతాయో అవన్నీ వాళ్ళ జిల్లాల ప్రసాదాలు లెక్క వండుతారు. అమ్మ నమస్తేరా. నమస్తే అక్క. ఏం పేరు? కవిత. కవితమ్మ ఎక్కడికి మీది? మాది ఆలియా మండలం, నల్గొండ జిల్లా. గిట్లా నల్గొండ దిక్కు పోయేటప్పుడు నల్గొండ జిల్లా. ఇప్పుడు మనం అత్తగారు నాగార్జున సాగర్. నల్గొండకు పోవాలంటే ఆలియాకు పోవాలి. అమ్మ ఇప్పుడు ఈడ బతుకమ్మ ఎట్లా ఆడుతున్నారు? బతుకమ్మ మస్తుగా ఆడతాం. 10 రోజులు బాగానే ఆడతాం. ఎంగిలి పువ్వు రోజు చేస్తాం, మళ్ళీ సద్దల బతుకమ్మ చేస్తాం. రోజు మామూలుగా ఆడతాం. మళ్ళీ సదల బతుకమ్మ రోజు బతుకమ్మలు చేస్తాం. అక్క నమస్తే. నమస్తే అమ్మ. ఏ ఊరేళ్ళ అక్క? మేము సాగరమ్మ డ్యామ్ కట్టినప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాం, ఇక్కడే ఉన్నామండి. అంటే మీరు మొట్టమొదటి నుంచి డ్యామ్ తయారయ్యేటప్పుడు డ్యామ్ కట్టిన కాడికి ఇక్కడే ఉన్నామండి మేము. అప్పుడు కూడా ఆడుదురు కానీ ఇప్పుడు ఇంకా ఈ తెలంగాణ వచ్చినప్పటి నుంచి బాగా ఎంకరేజ్ చేసి మంచిగా బతుకమ్మ ఆడిస్తున్నారు. మంచిగా ఆడిస్తున్నారు, మంచిగా ఆడుతున్నాము, మంచిగా ఆడుతున్నామండి. అక్క పాటలు గిట్లా పాడతారా ఇక్కడ వాళ్ళు? పాటలు మస్తు పాడతారండి పాటలు, మస్తు పాడతారు.
ఇదివరదాకా నేను అడిగితే బతుకమ్మ పేర్చిన పాటలే పాడలే. ఎందుకు పాడరండి? పాడతారండి, మంచిగా పాడతారు. అక్క నమస్తే. నమస్తే అమ్మా. అక్క ఏం పేరు? విజయలక్ష్మి. మస్తు పాటలు పాడతారా అని చెప్తున్నారు. ఇగో ఇక్కడ ఇంకొక అక్క ఉన్నది. అక్క బాగున్నావా? బాగానే ఉన్నా. ఏం పేరు అక్క? నా పేరు అండాలమ్మ. ఏ అక్క పేరు ఆండలమ్మ. అక్క మంచిగా ఉన్నది పేరు. వెంకటేశ్వర స్వామి భార్య పేరు ఆండలమ్మ అంటారు కదా. ఏమో అక్క తెలియదు కానీ ఆండలమ్మ అంటారు కదా. అంతే అండాలమ్మ. అలివేలు మంగమ్మ ఆ. ఆండలమ్మ అంటారు. అట్లనే అక్క అసలు. నాకు అట్లనే తెలుసు. సరే నా పేరు అండాలమ్మ. ఆండలమ్మ అక్క. అక్క నీకు పాటలు వచ్చా? ఇప్పుడు వాడినే కదక్క, ఇంకా సగములనే వాడిచ్చిన. నా కోసం ఒక మంచి పాట పాడక్క. ఏమేమి పువ్వప్పుడే గౌరమ్మ, ఏమేమి కాయప్పుడే గౌరమ్మ, తంగడి పువ్వప్పుడే గౌరమ్మ, తంగడి కాయప్పుడే గౌరమ్మ, తంగేడి చెట్టు కింద ఆట చిలకల్లారా పాట సిల్కల్లారా కలికి సిల్కల్లారా, ఎర్రజీరా గట్టి ఎర్రరై కాదరిగి ఏరుటా కలకట్ట సేతబట్టి గౌరమ్మ, మళ్ళీ మా ఇంటికి నువ్వురావు తల్లి. అండలక్క ముద్దుగా పాటలు పాడుకుంటా ముద్దుగా ఉన్నది. ఈ అండలక్కను చూస్తుంటే మా అక్కను చూసినట్టే ఉన్నది. అంతేనక్క. ఎక్కడ మేమిద్దరం లడ్డులు లెక్క ఉంటాం. అవ్వక్క. అవును. మేమిద్దరం అన్నం తిన్నట్టున్నాం. అమ్మ అక్క నీకు ఎంతమంది పిల్లలు? నాకు ముగ్గురు. కొడుకులా బిడ్డలా? 2 కొడుకులు 1 బిడ్డ. అయ్యో 2 కొడుకులే. ఒక కొడుకు ఎస్ఐ చేస్తాడు అక్క, హైదరాబాదే, సొంతం అమ్మర్పేట మాది. ఈ అండలక్కను చూడండి. వీళ్ళ కొడుకు ఎస్ఐ అంట, మళ్ళీ నా లెక్కనే ఉండదు. బిడ్డ లాయరు. బిడ్డ లాయరు. ఇప్పుడు ఇక్కడికి వచ్చింది. కొడుకు ఎస్ఐ, ఒక బిడ్డ లాయర్. లాయర్. చిన్న కొడుకు డిగ్రీ చేసిండు. డిగ్రీ చేసిండు. అంతే. ఇక ఎట్లనే పంపి ఇక పంపియాలి అక్క, పంపిస్తాం. అడలకోళ్ళ ముచ్చట్లు విన్నాక ఇగో ఈడ ఇంకొక చెల్లెలు ఉన్నది. ఏం పేరు చెల్లె నీ పేరు? లక్ష్మీదేవి. లక్ష్మీదేవి మంచుకున్నది పేరు లక్ష్మీదేవి. అమ్మ మామూలుగా లక్ష్మి అని పెట్టుకున్నాడు తెలుసు కానీ లక్ష్మీదేవి అని పేరు పెట్టుకుంటారని తెలియదు నాకు. అమ్మ ఎక్కడ ఏ ఊరు మీద? ఇక్కడ ఇల్కాని అండ్ హిల్ కాలనీ. నందికొండ అంటే ఈ కొండలన్నిటిని కలిపి నందికొండ అంటారా? 3 కాలనీలు ఆడతారా మరి బతుకమ్మ? ఏమేమి వండుతారమ్మా బతుకమ్మకి ప్రసాదాలు ఈడ? మామూలుగా పప్పులు, సద్దల పిండి, పొట్నాలు, బెల్లం, ఇలా పంచుతారు. ఆడ మరి ఆఖరికి సద్దుల బతుకమ్మకి ఏమంటారు అక్క నాగార్జున సాగర్ లో? అదే సద్దల పిండి, అది ఆనవాయితీగా వస్తుంది. అది సత్తుపిండి ఆనవాయితీకి వస్తుందట. నమస్తే చెల్లె. నమస్తే. ఏ ఊరు చెల్లె మీది? ఇక్కడ సాగర్ హిల్ కాలనీ. నీ పేరేం చెల్లె? నా పేరు రాధికబాయి. రాధికబాయి అమ్మ ఈమె. రాధికమ్మ ఎట్లా నడుస్తున్నది బతుకమ్మ పండుగ? జోరుగా ఉంది ఇక్కడ. బతుకమ్మ పండుగ జోరుగా నడుస్తుందా అని చెప్తున్నారు. ఇగో ఇంకొక చెల్లెలు ఉన్నది. అమ్మ నీ పేరేంద్రా? శంకరమ్మ మేడం. శంకరమ్మ, నీకు ఈ బతుకమ్మ గురించి ఏమేరక చెప్తున్నా? నాకేం తెలియదు మేడం. ఇక్కడే మేడం మాది నందికొండ. ఇక్కడ బతుకమ్మ ఆడతారు కదరా? ఆడతాం మేడం, ఆడతాం లేని ఎప్పుడు ఒకసారి ఆడతాం మేడం. అక్క నీకేం తెలుసు అక్క బతుకమ్మ పండుగ గురించి? తెలియదు చెప్పు. బతుకమ్మ రోజు ఆడుతూనే ఉంటాము. బతుకమ్మ రోజు ఆడుతూనే ఉంటామా అని చెప్తున్నది. మంచిగా బిడ్డను ఎత్తుకొని ఇంతకుముందు ఈ పిల్లతోటి నేనే బతుకమ్మ ఆడిపించిన. అమ్మ ఏం పేరు నీ పేరు? స్వరూపరాణి. స్వరూపరాణి అమ్మ ఏం చేస్తావురా? మాది కిరాణం షాప్. అమ్మ నీదెక్కడ అమ్మగారు? మరి మిర్యాలగూడ. మిర్యాలగూడ అంటే ఖమ్మం దిక్కోళ్ళు నల్గొండ జిల్లాని. ఇక్కడ నుంచి 55 కిలోమీటర్స్ వస్తుంది అమ్మ వాళ్ళది. అక్కడ అక్కడ బతుకమ్మ మంచిగా ఆడతారా? ఫుల్గా ఎంజాయ్ చేస్తాం. అక్కడ ఆడినట్టు ఎక్కడ ఆడం. ఓ ఏమ మిర్యాలు కూడా ఆడినట్టు ఎక్కడ ఆడమంటున్నది. మరి ఈ అత్తగారితో? మా అత్తగారు ఇక్కడ ఆడతారు. సద్దల బతుకమ్మ ఆడతారా? పర్లేదు. సద్దల బతుకమ్మ రోజు గుళ్ళో ఆడతాము. మెయిన్ బజార్ లో పెడతారు. ఫుల్ గా ఆడతాం మెయిన్ బజార్ లో. అమ్మగారు ఇంట్లో ఫుల్ ఆడతాం అన్నది చెల్లెలు. ఇక్కడ కూడా పర్లేదంటు. ఇక్కడ అంటే ఇక్కడ పబ్లిక్ తక్కువ కదక్క. కానీ ఇప్పుడు తెలంగాణ వచ్చినాక బాగా ఆడుతున్నారు. వారం వారం ఇట్లా మంచిగా ఆడుతున్నారు. నీ పేరేంద్రా? అరుణ. ముగ్గురు బిడ్డలు. నీకేంది బతుకమ్మలు? 3 బతుకమ్మలు. ఇవో పెద్ద అరుణమ్మా ఏం కథ? ఎట్లా ఆడతారు ఇక్కడ బతుకమ్మ? సూపర్ ఆడతాం మేడం. మీకు ఏమెరకనమ్మా బతుకమ్మ పండుగ గురించి? బతుకమ్మ గురించి అంటే నవరాత్రులు ఉంటాయి కదా మేడం, 9 రోజులు బాగా ఎంజాయ్ చేస్తాము. సద్దుల బతుకమ్మ మాత్రం పెద్దగా చేస్తాము, ఎంజాయ్ చేస్తాము. వెనకాల పిల్లలు కూడా ఉన్నారు, కాలేజీ పిల్లలు గిట్ల ఉన్నారు. నానా ఏం పేర్రా? సంస్కృతి. అబ్బా పేరు ఎంత ముద్దుగా చూసిండ్రా ఈ పిల్లది. సంస్కృతి అంటే సంస్కృతి సాహితీ అనే పేర్లు విన్నాము మొన్నటిదాకా. ఇగో ఇప్పుడు సంస్కృతి కూడా ఉన్నది పేరు. ఏం చదువుతున్నావు బేటా? 9వ తరగతి. 9వ తరగతి. 9వ తరగతికి ఈమె ఉద్యోగం చేస్తున్నదో కాలేజీ చేస్తున్నదో అనుకున్నా నేనైతే. సంస్కృతి బతుకమ్మ పండుగ గురించి ఏమన్నా ఎరకనా నీకు? స్కూల్లో పుస్తకంలో ఇట్లా ఉంటుంది కదా.
నీకు తెలుసా బేట చిన్న తల్లి? నీ పేరేం పేరు? పల్లవి. పల్లెవేమ్మ. నువ్వురా? నాగేశ్వరి. నాగేశ్వరి. నీకేం తెలుసు బతుకమ్మ గురించి? ఆడదాం ఒకటే తెలుసు. ఆడడం ఒక్కటే తెలుసు. ఇక్కడ ఇంకొక చెల్లెలు ఉన్నది. ఏం పేరురా? రమ్య. రమ్య. ఏం చదువుకుంటున్నావు? డిగ్రీ సెకండ్ ఇయర్. అమ్మ నీకు తెలిసిన బతుకమ్మ పండుగ చెప్పు, ఎట్లుంటది ఏం కథ? తెలంగాణ ఫెస్టివల్ ఇది. తెలంగాణ ఫెస్టివల్. తెలంగాణ ఫెస్టివల్ బతుకమ్మ పండుగ అని చెప్తున్నారు. నాగార్జున సాగర్ కాడ బతుకమ్మను ఆడుకుంటూ అక్కడ అందరితోటి ముచ్చట పెడితే మంచిగా అనిపించింది. నడుండి చీకటి అయింది, బతుకమ్మలు వేయాలి, ఇంకా ఇంటి దాకా పోవాలి, హైదరాబాద్ దాకా. పోదాం పండుగ. శనార్థులు అందరికీ రేపు కలుద్దాం.